Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. నేను నీ జీవితంలో కార్యము చేయాలని ఉద్దేశించాను, దానిని ఎవ్వడునూ త్రిప్పివేయలేడు అని దేవుడు నీతో సెలవిస్తున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. వెన్ ఐ యాక్ట్, హూ కెన్ రివర్స్ ఇట్? ఐ విల్ వర్క్ అండ్ హూ షల్ లెట్ ఇట్? Isaiah 43 verse 13 is a declaration of God's absolute sovereignty and eternal nature. Isaiah 43 verse 13 proclaims God's eternal sovereignty and absolute power, affirming that He was always existed. No one can hinder His work. No one can rescue anyone from His hand. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యము చేయాలని ఉద్దేశించినప్పుడు, ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆ కార్యము చేస్తూ ఉన్నప్పుడు, దానిని మొదలుపెట్టినప్పుడు ఎవ్వరునూ ఆ కార్యాన్ని త్రిప్పివేయలేరు, ఎవ్వరునూ ఆటంకపరచలేరు, ఎవ్వరూ అడ్డుకొనలేరు, ఎవ్వరూ ఆ కార్యము చేయకుండా, అది జరగకుండా ఆపలేరు అని మనం గ్రహించాలి. యోబు భక్తుడు ఇలా అంటున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. దేవుడు ఏదైనా ఉద్దేశించితే, ఏదైనా మన జీవితంలో కార్యం చేయాలని ప్రణాళిక కలిగి ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానిని ఎవ్వరూ ఆటంకపరచలేరు, ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరును మార్చలేరు, ఆ కార్యమును ఎవరును త్రిప్పివేయలేరు అని మనం గ్రహించాలి. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త, ఆయన సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన అధికారం కిందనే సమస్తము ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏదైనా కార్యం చేయాలని ఉద్దేశించినప్పుడు దానిని ఎవ్వరూ త్రిప్పివేయజాలరు అని మనం గ్రహించాలి. ఈ రోజున దేవుడు నీతో అదే మాట మాట్లాడుతున్నారు. నేను నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాను, ఉద్దేశించాను, ఆ కార్యము జరగకుండా ఎవ్వరూ దానిని త్రిప్పివేయలేరు అని నీతో సెలవిస్తున్నారు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యాకు దేవుడు ఒక గొప్ప పనిని, బాధ్యతను అప్పగించారు. అదేమిటంటే, శత్రువుల చేత కూల్చబడిన పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలను, గోడలను తిరిగి నిర్మించే పని. అయితే అది దేవుడు ఉద్దేశించాడు. కూల్చబడిన యెరూషలేము ప్రాకారాలను నిర్మించాలి అనేది, ఆ కార్యము నెహెమ్యా ద్వారా జరగాలి అని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అట్టి రీతిగా దేవుడు నెహెమ్యాను దర్శించి యెరూషలేము ప్రాకారాలను తిరిగి నిర్మించు అని ఆ పనిని, ఆ బాధ్యతను అప్పగించినప్పుడు నెహెమ్యా భక్తుడు కూడా ఆ పని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, దైవ భయము కలిగి, దేవుని పక్షముగా ఆ మహా గొప్ప దేవుని పనిని చేయటానికి ముందుకు వచ్చాడు. యెరూషలేము వెళ్ళి యూదులందరినీ సమకూర్చి, వారిని ఎంకరేజ్ చేసి, ధైర్యపరచి, అక్కడ కాల్చబడిన యెరూషలేము ప్రాకారాలను, గోడలను తిరిగి నిర్మించే పని ఆరంభించాడు. అయితే ఆ సమయంలో ఆ దేవుని యొక్క గొప్ప పనిని, దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని
ఆపడానికి టోబియా, సన్బల్లటు అనేటువంటి అధికారులు అనబడేటువంటి వారు మరికొంతమంది ఆ పనిని ఆపడానికి, ఆ పనిని అడ్డుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. అంతేకాదు ఆ పని శ్రద్ధగా చేయిస్తున్నటువంటి నెహెమ్యాను, యూదులను ఆ కట్టబడుతున్నటువంటి ప్రాకారాలను చూసి ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. ఎంత దారుణంగా, భయంకరంగా వారిని ఎగతాళి చేశారనంటే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండివారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక్క దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి గోడ పడిపోవును. ఎంత దారుణంగా ఎగతాళి చేస్తూ ఉన్నారో చూడండి. ఎగతాళి చేసి వారిని అవహేళన చేసి ఆ పనిని ఆపటానికి టోబియా, సన్బల్లటు మరికొంతమంది ప్రయత్నం చేశారు. నెహెమ్యాను అటు యూదులను కృంగదీయటానికి వారు ప్రయత్నం చేశారు. అయితే నెహెమ్యా ఏం చేశాడు ఆ సమయంలో అంటే వారికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు, వారితో గొడవ పడలేదు, కానీ దేవునికి ప్రార్థన చేసి ఎగతాళి చేస్తున్నటువంటి వారిని దేవునికి అప్పగించి మరలా యూదులను ధైర్యపరిచి బలపరిచి ప్రాకారాలు, గోడలు నిర్మించడానికి వారిని ముందుకు నడిపించారు. నెహెమ్యా చేసిన ప్రార్థన ఏమిటి అని అంటే 4-5 వచనాల్లో, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారే, వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించియుండిరి గనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచి వేయకుము అని ప్రార్థన చేశాడు. నెహెమ్యాను యూదులను కట్టబడుతున్న ప్రాకారాన్ని, ఆ దేవుని యొక్క పనిని ఎగతాళి చేసినందుకు, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినందుకు నెహెమ్యాకు కోపం వచ్చి వాళ్ళందరినీ దేవునికి అప్పగించి యూదులను బలపరిచి ఆ పనిలో ముందుకు కొనసాగినట్లుగా వాక్యలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అప్పుడు వెంటనే నెహెమ్యా ద్వారా యూదులందరూ ధైర్యపరచబడి మనస్సు దృఢపరచుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళెంతో ఆసక్తిగా, శ్రద్ధతో కష్టపడి ఆ గోడలు నిర్మించడానికి, ఆ పని చేయటానికి పూనుకొన్నట్లుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే మరొకసారి మధ్యలో ఈ సన్బల్లటు, టోబియా వంటి వారు వచ్చి మరలా ఆ కట్టబడుతున్నటువంటి గోడలను, ప్రాకారాలను అడ్డుకోవడానికి, ఆటంకపరచడానికి, కొన్నిసార్లు నెహెమ్యాను చంపడానికి, అతనికి హాని కలిగి చేయటానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు, పన్నాగాలు పన్నారు. అయితే చివరకు ఏదైతే దేవుడు ఉద్దేశించాడో, ఏదైతే దేవుడు చెయ్యాలని ఉద్దేశించాడో ఆ కార్యమును నెహెమ్యా ద్వారా దేవుడు చేసి ముగించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవహేళనలు, ఎగతాళి ఎదురైనా, ఎన్ని కుట్రలు పన్నుతున్నా ఆ పనిని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆ పనిని మాత్రం ఎవ్వరూ అడ్డుకొనలేకపోయారు. ఆ దేవుని ఉద్దేశపూర్వకముగా జరుగుతున్న కార్యాన్ని ఎవ్వరూ తిప్పివేయలేకపోయారు. ఆ దేవాతి దేవుడు చేయాలనుకున్నటువంటి తన పనిని, తన కార్యమును
ఎవ్వడునూ త్రిప్పివేయలేకపోయారు. ఆటంకాలు, హేళనలు, కుట్రలు, వ్యతిరేకమైన పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నా నెహెమ్యా దేవుని పక్షంగా నిలబడి దేవుడు తనకు అప్పగించిన పని విషయమే శ్రద్ధ నిలిపి ధైర్యం తెచ్చుకొని రోషము కలిగిన వాడై యూదులను బలపరుస్తూ ఇటు శత్రువుల ఆటంకాలను, వ్యతిరేకతలను భరిస్తూ దేవుని పక్షంగా నిలబడి దేవుడు చెప్పిన పనిని చేసి ముగించాడు. హల్లెలూయా. అటువంటి వ్యతిరేకత కలిగిన పరిస్థితులలో, ఆటంకాల మధ్యలో, అవరోధాల మధ్యలో, అవహేళనల మధ్యలో దేవుడు తాను ఉద్దేశించిన కార్యమును చక్కగా ప్రారంభించి ముగించారు. అంత మాత్రమే కాదు, ఎవరైతే దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాన్ని ఆపాలని, అడ్డుకోవాలని, త్రిప్పివేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ చూసేటట్టుగా, వాళ్ళందరూ వినేటట్టుగా, వాళ్ళందరికీ సిగ్గు కలిగేటట్టుగా అన్యజనులందరూ మీ దేవుడే ఈ పని జరిగించాడు అని గ్రహించేటట్టుగా దేవుడు తాను ఉద్దేశించినటువంటి కార్యాన్ని, యెరూషలేము ప్రాకారాలను తిరిగి నిర్మించేటువంటి కార్యాన్ని నెహెమ్యా అనే భక్తుని ద్వారా ప్రారంభించి ముగించి తన నామానికి మహిమ తెచ్చేసుకున్నారు. ఈ విషయాన్ని మనం చదువుకుంటే నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, 15-16 వచనాలు చూస్తే, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన కార్యమును ఆపడానికి ప్రయత్నం చేసినా, మార్చడానికి ప్రయత్నం చేసినా, త్రిప్పివేయడానికి ప్రయత్నం చేసినా అది వారి వల్ల కాలేదు. ఇంకా దేవుడు తన నామానికి ఏ విధంగా మహిమ తెచ్చుకున్నారంటే, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో అనగా కేవలము 52 దినాలలోనే కూల్చబడిన, అతలాకుతలమైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలు, కాల్చబడి శిథిలమైపోయినటువంటి గోడలను తిరిగి నెహెమ్యా ద్వారా నిర్మించి అటు దేవుని నామానికి మహిమ, ఇటు తన భక్తుడైన నెహెమ్యాకు ఘనతను అనుగ్రహించినట్టుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. అంతకంటే ముఖ్యముగా ఎవరైతే అడ్డుకోవాలని ప్రయత్నించారో ఆ శత్రువులందరూ చూసేటట్టుగా, వినేటట్టుగా, సిగ్గుపడేటట్టుగా, భయపడేటట్టుగా అన్యజనులందరూ ఇది దేవుడే ఈ కార్యము జరిగించారు, దేవుడే ఈ పని చేశాడు అని గ్రహించేటట్టుగా దేవుడు కార్యాన్ని జరిగించారు. అట్టి రీతిగా దేవుడు నీ జీవితంలో ఇక ఈ కార్యము జరగదు అని అన్యజనులు అంటున్నా, నీ కుటుంబం అంటున్నా, చుట్టూ చూస్తున్నటువంటి వారు అంటున్నా, ప్రస్తుతము నీ జీవితంలో జరగాల్సిన పనులు కూడా ఇట్లాగే యెరూషలేము ప్రాకారాల్లాగా శిథిలమైపోయి ఇక ఇది అసాధ్యము అనుకునేటట్టుగా ఉన్నదేమో. కానీ నీ జీవితంలో అసాధ్యమైనవన్నీ దేవుడు చేయని ఉద్దేశించారు, సాధ్యపరచాలని ఉద్దేశించారు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు, సమస్తాన్ని సిద్ధం చేసేసాడు. అది దేవుని పరిచర్య అయినా, అది మందిర నిర్మాణాలైనా, అవి ల్యాండ్స్ కొనుగోలైనా, అవి ఇళ్ళ నిర్మాణాలైనా, అది సంస్థలకు సంబంధించిన విషయమైనా, పరిచర్య అయినా, అది వివాహమైన, సంతానమైన, ఉద్యోగమైన, వ్యాపారమైనా సరే, అది ఏదైనప్పటికీ దేవుడు ఆ కార్యము చెయ్యాలి అని ఉద్దేశించాడు గనుక
దానిని ఎవ్వడునూ త్రిప్పివేయలేడని ఈరోజు నేను ధైర్యపరుస్తూ నీతో వాగ్దానం చేస్తున్నారు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఉద్దేశించాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని పక్షాన నిలబడు. దానిని ఎవ్వరూ త్రిప్పివేయజాలనంతగా ఆ కార్యమును దేవుడు ముగించి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వు కలిగ చేసి నెహెమ్యాలాగా నిన్ను కూడా ఘనపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. అట్టి దైవ కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.